నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షలు. నిర్ణీత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు. పలు కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచితే కఠిన చర్యలు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టీకరణ. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని సూచన. జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగింది. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకొని తమ హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోనికి పంపించారు. ఇక విద్యార్థి దశలో కీలకంగా పరిగణించే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో తల్లిదండ్రుల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. తమ పిల్లలతో కలిసి పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి భయాందోళనలకు గురి కావద్దని ధైర్యం చెప్పారు. ఇదిలా ఉంటే తొలి రోజు 10,887 మంది విద్యార్థులకు గాని 10,864 మంది హాజరు కాగా 23 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీని డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డితో కలిసి ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల స్టాక్ వివరాలు, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, జిల్లాలో మాత్రం ఎలాంటి కొరత లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఆన్లైన్లో బుక్ చేసిన వెంటనే వినియోగదారులకు సిలిండర్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడం, బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మన జిల్లాలో ఏం గ్యాస్ షార్టేజ్ ఏం లేవు. జస్ట్ ఒక 2 విజిట్ చేశాము. అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ సోషల్ మీడియాలో తప్పు ప్రచారం అవుతున్నాయి. పైన నుంచి కూడా మన జిల్లా స్థాయిలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి అది ఆ సిచ్యువేషన్ మొత్తం గ్యాస్ రిలేటెడ్ సిచ్యువేషన్ కూడా మానిటర్ రెగ్యులర్గా అవుతున్నాయి. ఒక వార్ జోన్ లాగా కూడా మన కానిస్టేబుల్స్ పెట్టి కూడా కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో షార్టేజ్ అండ్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు ఏం షార్టేజ్ అయితే. జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలను అత్యంత పారదర్శకంగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డులో ఉన్న సరస్వతి శిశు మందిర్, వినాయక్ చౌక్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2 కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి గదిని తిరుగుతూ పరీక్ష జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. మళ్ళీ 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభించడం అయింది. సో మన జిల్లాలో 52 సెంటర్స్లో మళ్ళీ పిల్లలు అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఆన్లైన్లో కూడా వారందరికీ హాల్ టికెట్స్ కూడా మళ్ళీ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ
ఎక్కడైనా కొన్ని సందర్భంలో మళ్ళీ అక్కడ స్కూల్స్లో మరి హాల్ టికెట్స్ విషయంలో కానీ ఎటువంటి ఇక్కడ ఇష్యూ రాకూడదు. దాని సందర్భంగా ఆన్లైన్ హాల్ టికెట్స్ కూడా పిల్లలు తీసుకొని వచ్చి మళ్ళీ సిఎస్డిఓలోకి కూడా అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు నేను కూడా కొన్ని సెంటర్స్కి పరిశీలన చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఈ 2 సెంటర్స్లో చూస్తే మళ్ళీ అటెండెన్స్ కూడా ఫుల్లే ఉన్నాయి. ముఖ్యంగా దీంతోపాటు అన్ని వసతులు కూడా పిల్లలకి అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ మెడికల్ హెల్త్ టీమ్స్ ఏవైతే వాళ్ళు కానీ శానిటేషన్ అరేంజ్మెంట్స్ కానీ ఫ్రిస్కింగ్ కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ మనం సీసీటీవీ కెమెరా కూడా సిఎస్ రూమ్లో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈసారి మనం ప్రతి ఒక్క ఎగ్జామ్లో మళ్ళీ గ్యాప్ కూడా ఉన్నాయి, 3 రోజులు అట్లా గ్యాప్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ కన్సర్న్డ్ స్టూడెంట్ సందర్భంగా ఎవరైతే స్కూల్ సందర్భంగా స్టూడెంట్ ఉన్నారో వారు కూడా మళ్ళీ వచ్చి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అది కూడా ఈసారి గవర్నమెంట్ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రశాంతంగానే ఎగ్జామ్ అన్ని చోట్ల కొనసాగుతుంది. ముఖ్యంగా మళ్ళీ పిల్లల్ని కోరుతున్నాము దట్ ఎక్కడైనా దయచేసి టెన్షన్ కానీ అటువంటి తీసుకోకూడదు. ప్రశాంతంగా మనం కష్టపడి ఒక సంవత్సరం ఇది ఎగ్జామ్ కోసం తయారీ చేశాం కాబట్టి తప్పకుండా అందరూ మంచి రిజల్ట్స్ కూడా సాధిస్తారు. టీచర్స్ కూడా చాలా కృషి చేశారు. సో ఒకటేమో దట్ డైలీ టైమింగ్ ఎగ్జామ్ టైమింగ్ దయచేసి మెయింటైన్ చేయండి. మనం 9:30 నుంచి 12:30 ఉన్నాయి, 5 minutes ఈ మనం ఏవైతే ఇంకా ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వడం జరిగింది. కానీ అందరూ కూడా 9 o'clock 9:15 ఆ టైంలోనే వస్తే మరి బాగుంటుంది, పిల్లలందరికీ కూడా కోరుతున్నాము. దీంతోపాటు ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అంటే ఏవైతే నిషేధిత సందర్భంగా ఐటమ్స్ ఉన్నాయో మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, తర్వాత ఈ మన లాగ్ టేబుల్స్, చార్ట్స్ అటువంటి ఏం తీసుకొని రాకండి. సో ఇవి మనం పిల్లలకి కూడా నేను చెప్పేది. సో పిల్లలందరూ కూడా ఈ రోజు నుంచి మళ్ళీ 13వ తారీఖు వరకు ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అన్నిటి ఎగ్జామ్స్కి చక్కగా రాసుకుంటూ మధ్యలో ఏమైనా ఇష్యూస్ అయితే మళ్ళీ మీ స్కూల్కి వెళ్ళి ఆ డౌట్స్ కూడా ఆ గ్యాప్ పీరియడ్లో క్లియర్ చేసుకొని అందరూ కూడా మంచి రిజల్ట్స్ సాధించుకోవాలి. నేను పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని, కేంద్రాల వద్ద 163 BNSS అమల్లో ఉన్నట్లు తెలిపారు. కేంద్రాల పరిసర ప్రాంతాలలో ప్రజలు గుమిగూడి ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు పరీక్ష పూర్తి అయ్యేంత వరకు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మన జిల్లాలో 52 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్కి మనం 2 కానిస్టేబుల్స్ లేకపోతే AR కానిస్టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనం బయట కూడా 144 ఇంపోజ్ చేయించాము. ఎక్కడైనా జిరాక్స్ షాప్స్ ఉంటే అది కూడా బంద్ చేయించాము. మొత్తం మంచి ఫ్రిస్కింగ్ నడుస్తుంది. ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, వాచెస్, ఇయర్ ఫోన్స్, ఎక్స్ట్రా పేపర్ కూడా మనం ఏం పంపట్లేదు. జస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక నోట్ ప్యాడ్ అండ్ ఒక పెన్ అలౌడ్. అందరికి ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. మారుమూల గ్రామాల నుంచి వెలువడుతున్న సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందించి వాటిని పారిశ్రామిక స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 40 మందికి పైగా యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు తమ వినూత్న ప్రాజెక్టులు, ఆలోచనలను ప్రదర్శించారు. ముఖ్యంగా వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు, పర్యావరణ రహిత ఇంధన వనరులు, ఆరోగ్య రంగానికి సంబంధించిన వినూత్న నమూనాలు ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. So 1 PRO to DPRO. We have the core team from the college. Quickly, please. And they will be our hands and legs in the district to spread the culture. Okay, sir. That is ultimately the idea of innovation.
సో అది ఒకటి. నేను ఇంకా కోరేది అందరికీ కూడా ఒకటే, బేసికల్గా ఇప్పుడు మీరు అందరూ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. సో మన జిల్లాలో ఏం సమస్యలు ఉన్నాయి అవి గుర్తించి మళ్ళీ దాని సందర్భంగా కూడా మనం ప్రొడక్ట్స్ తయారు చేయాలి. మనకి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మేజర్గా అగ్రేరియన్ బేస్డ్ ఎకనామీ ఉన్నాయి. రూరల్ ఏరియాస్ మొత్తం రూరల్ ఏరియా ఉంది, అగ్రేరియన్ బేస్డ్ ఎకనామీ ఉన్నాయి. ఫార్మర్ కి ఉన్న ఏవైతే కాస్ట్ ఉంటాయో ఇన్పుట్ కాస్ట్ అవి ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు. ఫార్మర్స్ కి ఇప్పుడు పెట్టుబడి చాలా నిరంతరం డే బై డే పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల ఫార్మర్ కి వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో తగ్గుతూనే ఉంటుంది. సో ఫార్మర్స్ కి మనం ఏ విధంగా వారి ఇన్పుట్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో వారు ఏవైతే పెట్టుబడి ఉన్నాయో మనం ఏం ప్రొడక్ట్ తయారు చేయగలిగితే వారి పెట్టుబడి వారి ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. రెండోది వాళ్ళు పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళకి దిగుబడి కూడా సరైన రావాలి. మన దగ్గర ఉన్న మెయిన్ ఛాలెంజ్ అంటే ఇదే, రూరల్ ఏరియాస్ లో ఫార్మర్స్ కొంత డిస్ట్రెస్ లో ఉంటారు. సో వారి పెట్టుబడి మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు, వాళ్ళ దిగుబడి ఏవైతే ఉన్నాయో ఏ విధంగా పెంచుకోవచ్చు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై దృష్టి సారించి వైద్యుల సూచనలు పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సూచించారు. శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు వైద్యులు పరీక్షలు జరిపి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ ప్రతినిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యంపై సైతం దృష్టి సారించాలని చెప్పారు. వేసవిలో డీహైడ్రేషన్కు గురికాకుండా మంచినీరు తాగాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మన ఆదిలాబాద్ డెవలప్ కావాలి, మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలంటే మీరు వర్క్ చేస్తేనే ఇంత నీట్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మాకు ముఖ్యం. అందుకోసం ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ చూపించుకున్నారు కాబట్టి చూపించుకోవడమే కాకుండా మేడం వాళ్ళు ఏదో చెప్పిండ్రో అవి పాటించి, ఏవైతే పాన్ మీద ఏదో తింటారు కదా అవి మానేసి ఇప్పటి నుండి మంచి ఫుడ్ మంచి ఆహారం తీసుకొని రెగ్యులర్గా నీళ్ళు కూడా, అమ్మ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే స్టోన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మన ఎండ తీవ్రత కూడా చాలా ఉంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వాటర్ కూడా ఎక్కువ తీసుకొని టైం టు టైం తినండి. మీ ఆరోగ్యం చూసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ ఇంట్లో బాగుంటుంది. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి, ఓకేనా? మిగతా మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ నాకు చెప్పినా కూడా నేను ఇలా ఎవ్రీ 6 months అంటే 6 నెలలకు ఒకసారి లేదంటే 4 నెలలు కొంచెం ఒక బ్రేక్ తీసుకొని మనం ఎప్పటికప్పుడు పెట్టుకుంటాం. మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మేడం వాళ్ళు రాసి ఇచ్చింది కదా కొన్ని టెస్టులు, ఆ టెస్టులు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు అన్నీ చేస్తున్నారు. ప్రతి ఒక్క టెస్టులు ఇక్కడనే అవుతుంది. మన రిమ్స్లో ఉన్నాయి కదా, మీకు రిమ్స్లో అవైలబుల్ లేకుంటే మన శాంతినగర్లో ఉంది ఒకటి హెల్త్ సెంటర్, మళ్ళీ ఒకటి హమాలివాడలో ఉంది హెల్త్ సెంటర్. అక్కడికి వెళ్ళినా కూడా మీకు టెస్టులు చేస్తారు. టెస్టులు చేసినా కూడా ఇప్పుడు పెద్ద ఉంటుంది, థైరాయిడ్ కానీ షుగర్ బీపీ ఏదున్నా కూడా అన్ని టెస్టులు చేస్తారు. మళ్ళీ మీకు మెడిసిన్ కూడా ఇస్తారు. మీ రిపోర్ట్స్ 2-3 days అంటే 2 రోజులు మీకు రిపోర్ట్స్ కూడా ఇస్తారు. మీ ఫోన్ నెంబర్కి అటాచ్ అయి ఉంటుంది, వేరే వాళ్ళకి అవసరం లేదు. అంటే మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు అటాచ్ చేసి ఇస్తారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అక్కనే చెప్పిస్తారు, అమ్మ మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఈ మెడిసిన్ వాడండి అని. ఇది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని మంచి ఫోటో తీసుకొని మెడిసిన్ కూడా యూజ్ చేస్తూ మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి, అలాగే మన మున్సిపాలిటీ మీద కూడా మీరు దృష్టి పెట్టి క్లీన్ చేస్తూ మాకు కూడా ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ ఇవ్వాలి. అమ్మ నా హెల్త్ ఇట్లా ఉంది అంటే కూడా మేము కూడా చూస్తాము, మేము కూడా చెప్తాము వీళ్ళకి. అప్పుడప్పుడు మీకు కాంటాక్ట్ అయ్యి వీళ్ళని పంపిస్తూ ఉంటాం. ఓకే. తాంసీ మండలం కప్పర్లా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన గట్ల ప్రీతి, రాకేష్ కుటుంబ సభ్యులకు ఆయన శుభాకాంక్షల్ని తెలియజేశారు. పేద ప్రజలకు సొంతింటి కల నిజం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, స్థానిక సర్పంచ్ గన్రత్ అరుణ్ కుమార్, అడ్డి భోజారెడ్డి, గోక గణేష్ రెడ్డి, ఉప సర్పంచ్ నరసింహులు, కౌడాల సంతోష్, రామన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు యొక్క ఇనాగ్రేషన్ గృహప్రవేశానికి పిలిచిన లబ్ధిదారులకు, అదేవిధంగా ఈ ప్రోగ్రాంని మా కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి అడ్డి భోజారెడ్డి గారు, గోక గణేష్ రెడ్డి గారు,
కౌడాల నారాయణ గారు, మరి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మరి మండల నాయకులతో కలిసి ఈ ప్రారంభోత్సవాన్ని చేసుకోవడం జరిగింది. 5,600 ఇళ్లను కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈ కప్పర్ల గ్రామానికి 37 ఇళ్లను, ఇంద్రమ్మ ఇళ్లను కేటాయించడం జరిగింది. అన్ని 37 ఇళ్ళు కూడా కొందరు పూర్తి చేసుకున్నారు, కొన్ని నిర్మాణ దశలోనే ఉన్నాయి. త్వరలోనే అందరు కూడా పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. తాంసీ, భీంపూర్ మండలాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తాంసీతో పాటు కప్పర్ల జడిపి ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తాంసీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. భీంపూర్ మండలంలోని అందర్బంద్ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏకైక పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రం నుంచి కేజీబీవీ జడిపి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లో పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి వచ్చింది. అర్లిటీ, కరంజీ వంటి దూర ప్రాంతాల విద్యార్థులకు మరింత ఇబ్బందులు తలెత్తాయి. బేలా మండలంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో సెంటర్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు శుభాకాంక్షల్ని తెలియజేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలతో పాటు సాంగిడి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాత్నాల నదీ తీరాన పౌజ్పూరు, తరోడా వద్ద ప్రతి ఆదివారం అంగడి నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ బోయర్ అరవింద్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామస్తులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన ఆదివారం సంత ప్రారంభం కానుందని, ప్రతి ఆదివారం సంత ఉంటుందని స్పష్టం చేశారు. బోరేజ్ మండలం తరోడా బి గ్రామ పంచాయతీలోని ఫౌజ్పూర్ నది ఒడ్డున, సాత్నాల నది ఒడ్డున తరుణం బ్రిడ్జి వద్ద ఎడ్ల అంగడి సంత మరి ప్రతి నెలలో ప్రతి ఆదివారం రోజు మరి ఈ కార్యక్రమం, సంత అంగడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంతలో భాగంగా మరి చిరు వ్యాపారస్తులు, మరి అదేవిధంగా మరి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ సంతలో భాగస్తులై మరి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ సంత నిర్వహిస్తున్నామో ఈ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, శ్రామిక వర్గం దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు మార్గం చూపిన మహనీయుడు కార్ల్ మార్క్స్ అని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. కార్ల్ మార్క్స్ వర్ధంతిని శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు సమర్పించారు. 150 ఏళ్ల కిందటే కార్మిక వర్గం హక్కుల కోసం కార్ల్ మార్క్స్ పోరాడారని చెప్పారు. సమాజంలో అసమానతలకు కారణం శ్రమ దోపిడీ అని గుర్తించి దోపిడీని విముక్తి చేస్తే అన్ని రకాల అసమానతల నుండి విముక్తి లభిస్తుందని పోరాటం చేశారని అన్నారు. కార్ల్ మార్క్స్ 1818 మే 4వ తేదీ నుంచి మార్చి 14, 1883లో వారు మరణించడం జరిగింది. వారి 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో వారు చదువుకున్నప్పుడే పెట్టుబడిదారీ వ్యవస్థను స్టడీ చేయడం జరిగింది. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం తత్వశాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త, మరి అనేక మహా గొప్ప గ్రంథాలు, అన్ని గ్రంథాల కన్నా గొప్ప కమ్యూనిజం అనేది ఒక దాస్ క్యాపిటల్
ఆర్థిక సిద్ధాంత తత్వశాస్త్రవేత్త, ఆర్థిక సిద్ధాంతవేత్త. వారు ఈ ప్రపంచానికి ఎలా ఏ కార్మికుల కన్నా కనీస వేతనం కానీ కొన్ని హక్కులు కలిగినట్టు ఈ ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచ పితామహుడు ఎవరు అంటే కామ్రేడ్ కార్ల్ మార్క్స్. చేతి వృత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్పెంటర్లకు అధునాతన పరికరాలపై పరిజ్ఞానం అందించి వృత్తి నైపుణ్యాలను పెంచాలనే లక్ష్యంతో యాక్షన్ టెస్సా పనిచేస్తోందని డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో కార్పెంటర్లకు వృత్తి నైపుణ్యత సదస్సుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్పెంటర్లు తమలోని నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని అతిథులు సూచించారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ టెస్సా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్, జశ్వంత్ సింగ్, సూరజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షలు. నిర్ణీత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు. పలు కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచితే కఠిన చర్యలు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టీకరణ. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.